లైక్ అంటే మీకు ఇండస్ట్రీలో ఎలాంటి హిట్స్ కానీ లేదంటే ఎలాంటి అది కూడా మీకు లేదు అంటే గుర్తింపు కానీ ఏం లేదు. సో ఒక పెద్ద సినిమాని టార్గెట్ చేసుకొని మనం ఇలా ముందుకు వస్తే నేను ఫేమస్ అవుతానేమో, అది చాలా మందికి ట్రెండ్ అవుతుంది, దేని గురించి అన్నా మాట్లాడితే మనం ట్రెండ్ అవుతామేమో అని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోని ముందుకు రావడం అనేది ఈ మధ్య కామన్ ట్రెండ్ అయిపోయింది. కామన్ లేదు మేడం, 22 లోనే ఉంది కదండి మేడం. అది ఉన్న దానికే ఇక్కడ వచ్చాను, లేకపోతే నేను రాను. అది మీరు అడిగిన క్వశ్చన్ పాయింట్. ఇప్పుడే మూవీ రిలీజ్ అయ్యి ఇలా వస్తే అది రైట్. 22 లోనే నేను హ్యాజెడ్ స్టెప్ ఇది వరకు ఉంది, వెంకటేశ్వర సార్ ఇలా ఉంది, సో మాది ఇలా ఉంది. దాన్ని చూసి మీకు ఆ స్టెప్ రాక ఈ స్టెప్ చేశారేమో అని నేను అంటా. లేదు మేడం, మధు గారు ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్ మీడియా వాళ్ళు కాపీ కొట్టాల్సినంత టైం సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటది అన్నారు. అఫ్ కోర్స్ ఆమె పెద్ద స్టారే, పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు రామాయణం మూవీలో సీతక కూడా చేస్తున్నారు, కాదనలేదు. ఒకసారి నేను ఎల్ విజయలక్ష్మి గారిని కలిశాను. ఎల్ విజయలక్ష్మి గారు అంటే చాలా సినిమాలు చేశారు అప్పట్లో. చూడు, భక్త ప్రహ్లాద, గుండమ్మ కథ లాంటి సినిమాలు, శ్రీకృష్ణ తులాభారం. ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సర్స్ అంతా ఒక దగ్గర పోగేస్తే ఫస్ట్ ప్లేస్ ఎల్ విజయలక్ష్మి గారికి ఇవ్వాలి. ఆమెలాగా ఎవరు వేయలేరు. సో ఆమె నేను కలిశాను ఒకసారి అనమాట. కలిసినప్పుడు మీరు చూస్తుంటారా ఇప్పుడు ఈ డాన్స్లు ఇవన్నీ అంటే, ఆమె కూడా ఈ పేరు చెప్పింది, సాయి పల్లవి పేరు. సాయి పల్లవి కూడా చాలా బాగా చేస్తుంది అన్నారు. ఖచ్చితంగా సాయి పల్లవి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఆమె ఒక పాము లాగా ఇలా సాగిపోతుంటది. ఆమె కాపీ కొట్టిందో లేదో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియా చాలా మంది సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కుచితా డైలాగ్ తీసుకోండి, తమన్ గారు పెట్టేశారు కదా, ఆయన కూడా ఒక సోషల్ మీడియా స్టార్ ఈయన లాగానే. అలాగే నక్లీస్ గొలుసు పాట టిక్ టాక్ దుర్గారావు వాళ్ళది, అది కూడా పెట్టారు కదా. వాళ్ళు కూడా మా మీద ఫోకస్ పెడుతున్నారు. సాయి పల్లవి గారు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా ఈయన మా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తున్నాడు. ఆమె కాపీ కొట్టారు లేదు, నేనైతే డాన్సర్ కాదు, నాకు తెలియదు. నాకు కూడా చాలా మంది ఈ రోజు వీడియోలు పంపించారు, మీలాగా ఆంధ్ర వాళ్ళది ఒకటి సేమ్ స్టెప్ ఉంది, అలాగే ముక్కాబల ప్రభుదేవ్ పంపించారు, నేను కూడా కామ్ అయ్యాను. కానీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం కాపీ అయితే కొడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా తగు సత్కారాలు సన్మానాలు చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు నా సైడ్ నుంచి అవును, మీ సైడ్ నుండి ఏదైతే ఉందో ఈ విషయంలో అయితే నేను పూర్తిగా ఏకీపించను. కాకపోతే ఈయన బాధ ఉంది కాబట్టి ఈయన నా బాధ చెప్పుకుంటాను, ఒక ప్లాట్ఫామ్ నాకు ఏదైనా చూపించండి చూపించాను. సాయి పల్లవి గారు ఆమె ఎక్కడ మేమెక్కడ గానీ చెప్తున్నాను, ఎవరు ఎక్కడ అని ఏం లేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకున్నంత ట్రెండ్ తనకు లేకపోయి ఉండొచ్చు, తనకి మూవీ వరకే ఉండొచ్చు, బట్ మీకు చాలా మందికి మీరు తెలుసు, అవునా? చాలా మంది మీతో కూడా సెల్ఫీలు దిగుతుంటారు, మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో అంటే ఎవరిది వాళ్ళకు ఉంటది, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు, మనల్ని మనమే చూపించుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఆ విషయంలో అలా మీరు తక్కువ చేసి చూసుకోవడంలో కూడా ఒక ఫోటో ఇచ్చి మాకు కూడా ఒక షేక్ హ్యాండ్ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటున్నాడు ఈ అబ్బాయి. టీం వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, ఎందుకంటే నేను పక్కన కూర్చోవడం నాకు, నేనంటే ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు కదా. నేను నా నితిన్ అన్న అబ్బాయి ఫోన్ చేశాడు, నేను సాయి పల్లవ్ గారికి అసిస్టెంట్ ను, సాయి పల్లవ్ గారి కొరియోగ్రఫీ చేశారు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేయమన్నా కూడా చేస్తాం మేము, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, నాట్ ఫైటింగ్, మేమేం ఫైట్ చేయడం లేదు. ఆమె మాకు గౌరవం, మా ఇద్దరం కూడా ఇన్ఫాక్ట్ ఆమె ఫ్యాన్స్, ఆమె డాన్స్ మేమేంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళే. నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతాను, సత్య గారు ఒక మాట అన్నారు, నేను కంప్లీట్ గా రామకృష్ణ అంటే మీతోని ఏకీభవించట్లేదు అని చెప్పేసి చెప్తున్నా, అంటే కంప్లీట్ గా నేను యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దీన్ని కంప్లీట్ గా ఎవరు నమ్మడానికి లేదు, ఎందుకంటే చాలా స్టెప్పులు చాలా మంది చేస్తుండే. ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగానే నార్మల్ గా మన నక్లెస్ గర్ల్స్ లో దుర్గారావు గారిదైనా ఎవరిదైనా సరే కొంచెం వాళ్ళకి తీసుకుంటే వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళతో పర్మిషన్స్ తీసుకున్నారు, తీసుకునే కూడా వాళ్ళు ఉన్నారు. మీరెవరో కూడా మొన్నటి వరకు 3 days బ్యాక్ వరకు ఎవరికి తెలీదు, అంటే కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నాకు మీరు ఎవరో తెలీదు, సీరియస్ గా నేను మీకు తెలుసో లేదో కూడా తెలీదు. సో అంటే నార్మల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది తెలియకపోవచ్చు, కానీ అంత పెద్ద స్టార్ మూవీ నుండి అంటే డైరెక్ట్ గా నాకు ఆ స్టెప్ కాపీ కొట్టారు, నాకు అంటే న్యాయం కావాలి లేదంటే గుర్తింపు కావాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఎ స్టెప్ సాయి పల్వి మేడం ది మాది అలాగే ఉంది, వీళ్ళు ఇక్కడే లోకల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి తీసుకున్నారు అనమాట. వాళ్ళకి దుర్గారావు గారికి, మన కుర్జీ తాత్కి అంత, నేను ఎక్కడో బెంగళూరులో ఉంటాను కాబట్టి
నన్ను ఎవరు గుర్తించలేదు అంతే. కాకపోతే యాజ్ ఇట్ స్టెప్ మాదే ఉంటుంది. కాకపోతే నాకు సేమ్ స్టెప్ ఉంది, ఇది 22 లోనే చేశానని ఒక థ్యాంక్స్ చెప్తాను చాలు. అప్రోచ్ అయ్యి సాయి పల్లవి గారు మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలా? అంటే మేడం అని కాదు, ఆ టీం వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు ఆ మూవీ పెద్ద హిట్ అయింది, నాది సేమ్ స్టెప్ ఉంది. ఇలా సోషల్ మీడియాలో నేను టచ్ ఉన్నాను ఇండస్ట్రీ వాళ్ళకి, సో అలా తీసింటారా అని నేను ఏకీభవిస్తున్నాను మేడం, అంతే నాది. ఇంకా మేడం గారిని పెద్ద స్టార్ కి ఏమో నేనేమో వేరేలాగా మాట్లాడి నాకు ఏదో డబ్బులు ఆశ ఇచ్చినమో, నాకు ఫేమ్ కావాలి అలా ఏం లేదు. నేను అలా ఉండాలి అంటే నాకు అంత ఇంత ప్లాట్ఫామ్ తెలుసు. మీరు అన్నారు కదా రామకృష్ణ గారు, నార్మల్ గా మీకు ఇండస్ట్రీలో కొంతవరకు కూడా సర్కిల్ ఉంది, రైట్? మీరు ఆల్రెడీ డీ మెయిన్ ఏదైతే ఉందో డాన్స్ షోస్ లో డీకి ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉన్నారు. సో సాయి పల్లవి గారిని రీచ్ అవ్వడం అనేది లైక్ సత్య గారు త్రూ అయి ఉండొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా మీకు చాలా ఈజీ పని. కొంచెమైనా కష్టమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు డైరెక్ట్ గా మీరు వాళ్ళ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇది నాది అండి పరిస్థితి అని ముందు కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడు మీడియాకి వచ్చి చెప్పుంటే బాగుండేది. లైక్ అంటే ఇదంతా ఒక ప్రాసెస్. అది కాకుండా డైరెక్ట్ గా మీడియాకి వచ్చేసి సాయి పల్లవి గారు తండేల్ మూవీలో నా స్టెప్ కాపీ కొట్టారు అనేది చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? రైట్, మీరు అడుగుతున్నది. ఇప్పుడు సోషల్ మీడియా ఉండేది, మనము వేరే దగ్గరికి అప్రోచ్ కాకపోయినా మన సోషల్ మీడియా దగ్గరికి వచ్చేది మన రైట్ మేడం. ఇప్పుడు ఎందుకంటే నేను లైట్ గా అంటే తొందరగా ట్రెండ్ అవ్వచ్చునా? ట్రెండ్ అని కాదు మేడం, ట్రెండ్ వేరు. ఇప్పుడు నేను ట్రెండ్ అయ్యి నేను పెద్ద యాక్టర్ కావాలి, యాక్ట్ అయ్యే నాకు అన్ని ఆఫర్లు అలాంటి థాట్ నాలో లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన దానికోసమే నాకేం పెద్ద ఆఫర్లు రావు. ఇది ఇంతకే స్టాప్ అవుతుంది, ప్రజలు చూస్తారో. కాకపోతే నా మనోభావం దెబ్బతీసింది. ఇప్పుడు దుర్గారావు కావచ్చు, కుర్జీ తాత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ మన ముందే హిట్ అవుతున్నారు. సో నేను 2022లోనే అది వేసాను కదా, ఆ స్టెప్ ఒకటి నేను మీ దగ్గర మీడియా ముందు వచ్చి చెప్పుకోవాలి అనిపించింది, చెప్పాను అంతే. ఇంక వేరేలాగా నేను ఏది మనసులో పెట్టుకోవట్లేదు, నా ఓపెన్ గా చెప్పాను. అన్ని ఇంటర్వ్యూ ఛానల్ కు చెప్పాను, నేను డబ్బులు కానీ నాకు ఫేమ్ కానీ వేరే అవకాశాలు కానీ రావాలి అంటుండలేదు. 22లో చేసిండేది 25లో వచ్చిండేది యాజ్ ఇట్ ఉంది అని నేను చెప్తున్నాను అంతే మేడం. ఇప్పుడు అంతే అప్పుడు అంతే. మనకి సాయి పల్లవి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. సో నాదే స్టెప్ అని అది ఒకటి నాలో ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది మేడం. మీరు డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే మీ ఓన్ గా? లేదు మేడం, నేను శశి మాస్టర్ వాళ్ళు దాంట్లో నేను నేర్చుకున్నాను. బెంగళూరు ఎలంక ఉంటారు వాళ్ళు డాన్స్ క్లాస్, ఒక 6 months నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకుని అలాగే నేర్చుకుంటూ ఉన్నాను. కాకపోతే నేను సమాజ సేవలో కొంచెం బిజీ ఉంటాను, జనాలకు హెల్ప్ చేసే దాంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో నేను చాలా బిజీ ఉంటాను. అది కొంచెం అదే చెప్పాను కదా ఇందాక, ఫ్యామిలీ ఇష్యూ, దాంట్లో కొంచెం వెనుకున్నాను. మీరు డీలో చేశాను అన్నారు కదా, దేవి గెటప్ లో చేశాను అన్నారు కదా, అందులో డాన్స్ ఉందా లేదంటే ఓన్లీ గెటప్? లేదు, డాన్స్ ఉంది. మాకేం రోల్ ఇచ్చింటారో అది డీలో ఖాళీ గెటప్ ప్యూర్. ఎవ్రీవన్ మీకు తెలుసు కదా, డాన్స్ ఉంటేనే ప్రతి ఒక్కరిని సైట్ యాక్టర్ కూడాను డాన్స్ ఉంటేనే విత్ పర్మిషన్ స్టేజ్ మీద. ఇంకా అక్కడ కాకుండా ఎక్కడైనా చేశారా డాన్స్? డాన్స్ ఏం లేదు మేడం దాంట్లో. మరి మీరు డాన్సర్ అని ఎలా చెప్తున్నారు? నేను డీలో డాన్సింగ్ నేర్చుకుని డాన్సర్ అయ్యాను కదా. దానికి సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్ అట్లాంటిది ఏదైనా ఉందా? వీడియోస్ ఉన్నాయి కదా, డీలో చేసినట్టు వీడియోస్ ఉన్నాయి కదా. మనము నార్మల్ గా అంటే మీరు నేర్చుకున్నారు అన్న దగ్గర ఈ మధ్య సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నారు కదా, అంటే ఏ స్టూడియో అయితే అకాడమీస్ ఉంటాయో అలా కంప్లీట్ చేశాను అని చెప్పాను కదా మేడం. నేర్చుకున్నాను, డీలో ఒక సాంగ్ కూడా చేశాను, విత్ మన యూట్యూబ్ లోనే ఉంది. దాంట్లో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మేడం. మీరు చేసే ఏదైతే ఈ పోరాటం అనాలా లేకపోతే దీన్ని ఏమనాలో కానీ ఫైట్ న్యాయం లేనిది అన్నట్టుగానే ఉంది, దీనికి న్యాయం లేదు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అలా లోగా ఉండిపోతారు. మీ సైడ్ న్యాయం ఉండుంటే పల్లవి మేడం మీద మేము పెద్ద ఆరోపణ చెప్తుంటాం, తను దిగొచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలి. అదే నేను అలా చెప్తున్నాను, వాళ్ళు రానే రావాలి నేను డిమాండ్ చేస్తుండలేదు మేడం. నేను డిమాండ్ ఎక్కడ పెడుతుండలేదు. సో నేను మీడియాకి చెప్పుకున్నాను, అలా వెళ్ళింది. ఇంకా నేను అప్రోచ్ అయ్యారు, ఐఎమ్ ఫుల్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా. ఇప్పుడు కూడాను నేను సక్సెస్ అయినాకట్లా నాది స్టెప్ అనే గుర్తింపు ఇప్పటికే వచ్చిందని నేను వదిలేశాను అలా ఆ థాట్స్ ని. మీరు ఆ స్టెప్ ని కాపీ కొట్టలేదు అన్నదానికి లేదు, ఓకే, ఆమె మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడానికి లేదు, బట్ మీడియా ముందుకు వచ్చేసి నా స్టెప్ ని కాపీ కొట్టింది అంటున్నారు, ఆమె వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అంటున్నారు. అవును, ఆ మూవీ 2004 లోనే వచ్చింది, ఆంధ్ర వాళ్ళ మూవీ. స్టెప్స్ అని రిలీవ్ కాలేదు మేడం.
ఆంధ్ర వాళ్ళ మూవీలో సాంగ్ అది చాలా మేడం, హిట్ ఆ సాంగ్ అది సారు అది 20 అది years చాలా పెద్ద హిట్ yes, సాంగ్ అది నిజం. నైరే నైరే సాంగ్ అది చాలా బిగ్గెస్ట్ హిట్ అవును అది మేడం. అవునా ఆ సాంగ్ లో స్టెప్ ని మీకు రాకపోవడం వల్ల ఏమన్నా చేంజ్ చేసి ఉండుంటారు దానికి అలా ఎలా కుదురుతుంది పాపం మేడం? వాళ్ళ బ్యాడ్ లక్ ఏమో గానీ సాయి పల్లవి గారి బ్యాడ్ లక్ మరి Bad luck ఏమి అనుకోకండి అదృష్టమో మేడం, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా ఆ మూవీకి ఇంకా పేరు పెరుగుతుంది. సో మనకి కింద దిగి అంటే ఇప్పుడు ఏంటి మీరు బయటకు రావడం వల్లే సినిమా హిట్ అయిందంటారా మేడం ఇంకా అలా ఇంకా చాలా హిట్ అవుతుంది, పర్వాలేదు. నా గురించి నేను కాదు, యాజ్ ఎట్ ఉంది, మ్యామ్ చేసిండేది యాజ్ ఎట్ ఉంది, నాది యాజ్ ఎట్ ఉంది. బిఫోర్ 22 లో నేను చేశాను. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమో అంటే ఈ స్టెప్ ఒకటి ఉంది కదా ఈ రీల్ ఒకటి ఉంది కదా దీన్ని ఏమంటారు బేస్ చేసుకొని సాయి పల్లవి గారిని టార్గెట్ చేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాంటిది లేదు. అలాంటిది ఉంటే ప్రాసెసింగ్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అన్నమాట కానూన్లంతా. నేను ఎడ్యుకేట్ నే, సో అలాంటిది ఏం లేదు. అలాంటివి ఉంటే ఇప్పుడు ఎంతెంత మందో నన్ను అప్రోచ్ అయ్యారు, కొంతమంది లాయర్స్ వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తారు అది ఇది అని. సారీ నేను చెప్పాను, నేను ఒక పెద్ద ఫ్యాన్ మ్యామ్ కి, నేను అలాంటి చేయను అలాంటి చెత్త పనులు. కాకపోతే నాది హ్యాజెట్ ఉంది, సో నేను 22 లో వచ్చేసాను. ఇది చూడండి ఆంధ్ర వాళ్ళ దాంట్లో ఎన్టీఆర్ సార్ ఇలా తిప్పి నైరే నైరే పై నుంచి ఇలా ప్రొటెక్ట్ మేమిద్దరు చూడండి ఇలాగే హ్యాజెట్. ఆ ఒకటి నాది 22 and 25 ఆ ఒకటి బేసిక్ మీద నేను నాకు మాట్లాడుతున్నాను. అంటే సారీ ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు చెప్పండి, ఏమనుకోకండి, ఐఎమ్ రియల్లీ సారీ ముందే It's okay, చెప్తున్నాను. చెప్పండి. ఎందుకంటే నేను ఈ చైర్ లో కూర్చున్నందుకు నా క్వశ్చన్స్ కి నేను న్యాయం చేయాలి కాబట్టి. ఓకే మేడం, సో మీ అంటే అందరికీ చేయాలి మేడం మీరు. డెఫినెట్ గా నేను ఎవరున్నా నా ముందు అవును ఒకేలా మేడం. మాట్లాడతాను. ఎందుకంటే మేము మీ ఫాలోవర్ ని, నేను చాలా చూస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే పని నాకు, క్యాజువల్ గా నా రూమ్ వెళ్ళినప్పుడు నేను చాలా మీడియాస్ నే వాచ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు ఎలా న్యాయం ఇస్తారో తెలియదు. సోషల్ అవును. మీడియాలోకి వచ్చామంటే 100% న్యాయం దొరుకుతుంది అని అప్రోచ్ ఇస్తాం. ఇప్పుడు కానూన్ ఎంత ఉన్నానో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా వచ్చే వెనక్కి వెళ్తున్నా ప్రతి ఒక్కటి హ్యాంగిల్స్. సో అందుకే నేను వచ్చాను. కాకపోతే దీంట్లో ఏం పోరాటం లేదు, దీంట్లో ఏది నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ గుర్తింపు నాది యాజ్ ఎ 22, మ్యామ్ చేసిన 25 సేమ్ ఉంది కదా అనేది ఒక్క మాట నా సోషల్ మీడియా ముందు. Yeah. అంతే మేడం. చాలా మందికి అంటే ఒక డౌట్ ఉంది చెప్పండి. నార్మల్ గా అంటే మీ వే ఆఫ్ అంటే మాట్లాడడం కానీ Yes, yes. లేదంటే మీ హెయిర్ స్టైల్ అయి Okay, ఉండొచ్చు, okay. లైక్ వే ఆఫ్ బిహేవియర్ అయి ఉండొచ్చు, కొంచెం అమ్మాయి పోలికలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అబ్బాయి కంటే కూడా. సో దానికి ఏం చెప్తారు? మేడం అది క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. దానికి ఈ పోరాటానికి నేను అన్ని మాట్లాడుతున్నాను, ఓకే, నేను అందుకే. చెప్తాను. మేబీ అంటే అలా ఉండడం వల్లే అంటే ఈ టైప్ లో ట్రెండ్ అవుతున్నారేమో అని ప్రతి దానికి నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా లింక్ అయ్యి ఉంటాయి. సరే మేడం, అందుకోసమనే ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడిగాను, చెప్పండి. మీరు అక్కడ స్కిప్ చేశారంటే జనాలకి మీరు వాళ్ళ ఆన్సర్ వదిలేసినట్టే. మీరు ఆన్సర్ చేస్తే clarity ఉంటది. దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం. Yeah. ఎందుకంటే మీరు అడిగారు మంచి క్వశ్చన్, నేను చెప్తాను వినండి. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే నేను జబర్దస్త్ లో ఆల్మోస్ట్ లేడీ గెటప్ చేస్తున్నారు, అంతా అబ్బాయిలే చేస్తున్నారు. ఎంతెంతో రూమర్స్ వస్తున్నాయి. నేను చేశాను జబర్దస్త్ వాళ్ళు, నా దగ్గర టచ్ ఉన్నారు, నా దగ్గర అలా షోలను జబర్దస్త్ లో చేసిన కొంతమంది లేడీ గెటప్స్ వేసిన వాళ్ళే బయటికి వచ్చేసి Gender ని మార్చుకున్న కంప్లీట్ చేస్తాను. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే నేను అలా అక్కడే చేస్తుండే, సారీ అంతా వేసుకొని అలా లేడీ గెటప్ అంతా చేస్తుండే. నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా. నా లైఫ్ ఇలాగే, ఒక ప్యాంట్ ఒక షర్ట్, నా బిహేవ్స్ ఇంతే, వేరేలాగా నేను చేయను. ఇప్పుడు నా ఇన్స్టాలో చూసుకో, నేను నాది పూజలు ఎవ్రీ టెండర్ అవుతాయి, ఎప్పుడు నేను పూజల్లో ఇన్స్టా చూసాను, అందులో పెద్దగా డాన్స్ వీడియోస్ ఏం లేవు. నేను డాన్స్ చాలా అందుకే మీరు డాన్సర్ అని అంటేనే నాకు ఇప్పుడు సత్య గారు యాక్టర్ అని అంటే చెప్పడానికి చాలా వీడియోస్ ఉన్నాయి అవునా. ఆయన ఏమంటారు వాళ్ళు చాలా షోస్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఎక్కడో హిందీ సాంగ్ లో ఐటమ్ సాంగ్ చాలా చేశాను, అది బిఫోర్ కింద ఉంది. ఈ మధ్య చేస్తుండే, ఈ మధ్య నేను అదే చెప్పాను కదా. ఈయన డాన్సర్. ఇప్పుడు డి అనే ప్లాట్ఫామ్ లోకి నన్ను రానివ్వరు, అవును డాన్సర్స్ నే రాణిస్తారు. ముందు కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, డాన్సరే. కాకపోతే ఆయన ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఈ ఆడతనం ఉంది అంటున్నారు కదా, శివశంకర్ మాస్టర్ కూడా ఈయనకంటే డబుల్ ఆడతనం ఉంది ఆయనలో. అందుకే అలా ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అన్న. ఏంటంటే ఎంతో కొంత ఆడతనం మీద అనేది వస్తది. అవును. సో తినైతే మాత్రం డాన్స్ నాకు తెలుసు కాబట్టి వచ్చాను కదా, తెలియని వ్యక్తుల పక్కన కూర్చోను ఇంటర్వ్యూలో. ఇంతకు ముందు నుంచి నాకు తెలుసు తను కూడా డాన్స్. సో ఇప్పుడు తను చేసే ఫైట్ లో నిజంగా న్యాయం లేదు అనేది అనిపిస్తుంది. మేమేం డిమాండ్ చేయడం లేదు. థ్యాంక్స్ చెప్పాలి అనేది మీ వర్షన్ లో ఏమంటారు? అంటే అది మేడం ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్తారు. ఒక నిమిషం. ఇప్పుడు డబ్బు కోసము ఇంకా దేనికోసం అయితే మొన్నే మనం చూసాం ఒక కేసు.
మన శంకర్ గారు డైరెక్టర్ మీద కేసు వేశారు అక్కడ తమిళనాడులో. రోబో మూవీ అంతా నాదే అని నేను రాసుకున్న బుక్ అది కాపీ కొట్టేశాడంటే ఆ శివశంకర్ అని శంకర్ గారు ఆస్తులు కూడా ఒక 10 కోట్ల వరకు అటాచ్ చేస్తారు ఈడీ. సో మేము ఏం డబ్బు ఏం ఆశించడం లేదు, జస్ట్ మా స్టెప్ వాళ్ళ స్టెప్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఒకసారి కలవాలని ఆయన ఆశపడుతున్నాడు అంతే. నాకైతే కలవాలని లేదు, నేను ఎంతో మందిని కలుస్తాను మీకు తెలుసు, ఆయనకు ఆ ఆశ ఉంది, అందుకోసం నేను హెల్ప్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. మేమైతే ఏం బ్లాక్ మెయిల్ చేయడం లేదు, ఏమి డిమాండ్లు చేయడం లేదు. ఆయన కూడా సాయి పల్లవి గారి ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్ అంతే. అవకాశం వస్తే కలుస్తాము, లేకపోతే ఇక్కడ వదిలేస్తాము అంతే. విచారాల్లో నేను ఫేమ్ కావాలి అనుకోనంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ అది ఉందో లేదో కంప్లైంట్ ఇచ్చి అది అలా స్టెప్ తీసుకుంటే ఆల్ సోషల్ మీడియా అప్రోచ్ అవుతుండే, పెద్ద ఇష్యూ అవుతుండే. మేము అలాంటి చేయం, మేము జస్ట్ యాజ్ ఇట్ ఉంది. సో మేబీ తీసుకో ఉండొచ్చు కదా, ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలోనే ఇన్స్టా పేజ్ మీద చాలా పడి లేసి వాళ్ళంతా అక్కడ తీసుకొని పెద్దగా చేస్తున్నారు అనే ఒక థాట్ మీద నేను మాట్లాడుతాను. యాక్చువల్ గా సాయి పల్లవి మీద ఇది కంప్లైంట్ కాదు. అట్లా ఏమైందంటే ఒకసారి మేము కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాం రీల్స్ చేసుకుందామని, తిను వేరే పని మీద వస్తుంటాడు హైదరాబాద్. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేటప్పుడు అప్పుడు జస్ట్ మామూలు క్యాజువల్ గా మాట్లాడాడు, చూడండి నా స్టెప్ మీరు ఎవరు అని అంటే, చూడండి ఈ మధ్య సాయి పల్లవి స్టెప్ వేసింది కదా అలాంటి స్టెప్ నేను కూడా వేసాను, అది వైరల్ అయిందని ఆ స్టైల్లో మేము మాట్లాడాము. మాట్లాడేటప్పుడు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది చెత్తనా కొడుకులు, మీరు కాదు సారీ హిట్టి అంటే మీకు పేరు ఉంది, కొంతమంది ఏం చేశారు ఏదేదో రాసేసారు, సాయి పల్లవి ఈ స్టెప్ కాపీ కొట్టేసింది అది ఇదని చాలా బ్యాడ్ గా రాసేసారు అందరు కూడాను. మేము మాట్లాడింది ఒకటి, వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఛానల్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు మాకే వెళ్ళి, ఇది కూడా 3వ ఇంటర్వ్యూ, నేను కూడా వద్దంటున్నాను నాకు ఇంటర్వ్యూస్. పాప ఆయనకి ఏంటంటే సాయి పల్లవి గారిని కలవాలని ఆయన దాని నుండి అంతే. మేడం గారు ఒక మాట నుండి కోరిక ఏంటంటే సాయి పల్లవి గారి దగ్గరికి వెళ్ళి, మేడం మీ స్టెప్ మా స్టెప్ మ్యాచ్ అయింది మేడం, నేను ఇంత ముందే వేసాను, మీరు ఈ సినిమాలో వేసారు అని అది చెప్పడం రావడం లేదు, అలా చెప్పాలని అనుకుంటున్నాడు అంతే. చాలా మంది రెచ్చగొడుతున్నారు, కోర్టులో కేసు వేయండి, ఇది పెట్టండి అది పెట్టండి. మేము అట్లా కాదండి, మేము అట్లా బ్లాక్ మెయిలర్స్ కాదు, ఆమెను కలిపిస్తే చాలు అని మేము అన్నాం అంతే. కలిసినా పర్వాలేదు, కలవకపోయినా పర్వాలేదు. ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక రోజు కలిసే ఛాన్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అది ఈ త్రూ ఇంకొక త్రూ అయినా కల్పిస్తామని మాకు ఫోన్ చేశారు. నమ్మకముందే సాయి పల్లవి మేడం హార్ట్ చాలా మంచిది, అందుకే ఆవిడ రియాక్ట్, ఒకవేళ ఇది చూసినా కూడా ఆవిడ రియాక్ట్ అవుతారు, అట్లీస్ట్ కలిసినా కూడా అయ్యో అవునా అండి నాకు తెలీదు థ్యాంక్ యూ అండి అని కూడా వాళ్ళు చెప్తారు. చాలా మీ ఛానల్ తరపున వాళ్ళు కలుస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎందుకంటే దేవభక్తి ఛానల్, నాకు ఆ నమ్మకం ఉంది, 100% కలుస్తారు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.